విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైంధవ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా మంచి బిజినెస్ ని సొంతం చేసుకుని ఇప్పుడు రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 7 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 9 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 4 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా బ్రేక్ ఈవెన్ కోసం 26 కోట్ల లోపు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇతర వర్షన్ తో కలుపుకొని మరో 3-4 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ సొంతం చేసుకునే అవకాశం ఉండగా అవన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా సినిమా 30 కోట్ల లోపు షేర్ అందుకుంటే అన్ని చోట్ల కలుపుకొని బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుందని చెప్పవచ్చు. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. కానీ సంక్రాంతి టైంలో అందరూ పండగ లాంటి సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ అలాంటి టైంలో కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంది అనిపించే విధంగా ఉన్న సైంధవ్ మూవీ ఎంతవరకు ఆదరిస్తారన్నది ఆసక్తికరం. దాంతో పాటు సినిమాలో సెంటిమెంట్ పాళ్ళు కూడా చాలానే ఉండటం విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ టాక్ అయితే పాజిటివ్ గా ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమాకు మంచి జోరు చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ ఎలాంటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.